ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం కాంగ్రెస్. ఓకే. జాతీయోద్యమంలో కాంగ్రెస్ చాలా కీలక పాత్ర పోషించింది కదా. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 28 డిసెంబరు 1885. ఓకే. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బొంబాయిలో స్టార్ట్ అయింది. ఒక కాలేజ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. దాని పేరు శ్రీ తేజ్పాల్ సంస్కృత కళాశాల. ఓకే. మైక్ మ్యూట్ చేసుకోండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే. దీన్ని ఈ కాంగ్రెస్ అనే ఐడియానే అపోజ్ చేశారు అప్పట్లో. ఎందుకు? ఎవరైతే చందా రైల్వే ఘటన వల్ల మన రాజ్యం నుంచి బహిష్కరించబడి వాళ్ళు వేరే బ్రిటిష్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో బతకడం కానివ్వండి, వేరే సంస్థానాల్లోకి వెళ్ళి చూస్తే మెల్లిమెల్లిగా ఈ జాతీయ ఉద్యమం వైపు అడుగులు అనేవి పడడం స్టార్ట్ అయ్యాయి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఉద్భవించిన తర్వాత అసలు వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక రోల్ అనేది అర్థమైన తర్వాత వివిధ ప్లేసుల్లో మీటింగ్స్ పెట్టుకొని అటెండ్ అయినప్పుడు వీళ్ళు ఇప్పుడు అఘోర్నాథ్ చటోపాధ్యాయ గారు అయితేనేమి, రామచంద్ర పిల్లయ్య గారు అయితేనేమి, వీళ్ళందరూ దాంట్లో కూడా బయట జరిగిన మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి ఈ ఐడియాలజీని ఎలా తీసుకురావాలి హైదరాబాద్ సంస్థానంలోకి అని చెప్పి ఆలోచించే వాళ్ళని చెప్పి చెప్పాను కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు సాలార్జంగ్ గారు, అప్పటికి సాలార్జంగ్ 1 గారు ఉండరు కదా, సాలార్జంగ్ 2 వచ్చేస్తారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ దివాన్ ఉన్న టైం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, లేదు ఇలాంటి ఒక ఐడియాలజీ నిజాం రాజ్యంలోకి వస్తే మన రాజ్యం ఏదైతే ఉందో అది విచ్ఛిన్నం అయిపోతుంది అని చెప్పి నిజాంకి భయం వేస్తూ ఉంటుంది ఒక సైడ్ నుంచి. ఇంకో సైడ్ నుంచి సర్ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారనమాట. ఓకే. దీనికి కంప్లీట్గా వ్యతిరేకిస్తారు. అయితే మనం పైన ఎవరైతే మాట్లాడుకున్నామో ఉమ్, వీళ్ళు రామచంద్ర పిల్లయ్య గారు, మనం ఆ రోజు మాట్లాడుకున్నాం హైదరాబాద్ రిఫార్మ్స్ గురించి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పి. ఓకే. సో వీళ్ళు బయటికి ఎక్స్పెల్ చేయబడతారు కాబట్టి వీళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ప్యారలల్గా నిజాం ఎవరైతే ఉన్నారో వీళ్ళని తొక్కిపట్టడము, అణిచివేయడము, అరే అసలు ఇట్లా అవ్వకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు దాన్ని ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ కాంగ్రెస్ పార్టీ అనేది స్టార్ట్ అయింది ఇది అప్పుడు ఎప్పుడు 1885, 1886 ఆ ప్రాంతాల్లో కదా. మెల్లిమెల్లిగా 1900, 1920 వచ్చేసరికి యంగ్ లీడర్స్ ముందుకు వచ్చేస్తారనమాట. ఓకే. వందే మాతరం మూమెంట్ ఎప్పుడైతే జరిగిందో, వందే మాతరం మూమెంట్ జరిగినప్పుడు ఎవరైతే యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఎక్స్పెల్ అయిపోయి, ఎందుకంటే వాళ్ళని రెస్టిగేట్ చేస్తారు కదా వందే మాతరం బాడీలు అని చెప్పి, వాళ్ళు వివిధ ప్లేసెస్కి వెళ్ళి చదువుకుంటారు కదా. సో ఎవరైతే ఇలాంటి కొంచెం స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళు మెల్లిమెల్లిగా కాంగ్రెస్ ఫౌండేషన్ అనేది పెంచడానికి ట్రై చేస్తారు. అయితే ఇప్పుడున్నట్టు రాజకీయ పార్టీగా అప్పట్లో ఉండేది కాదనమాట. ఎలా ఉండేదంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలను ఐక్యం చేయాలి. ఎందుకు ఐక్యం చేయాలి? జాతీయోద్యమం వైపు ప్రజల్ని నడిపించాలి అన్న మేజర్ భావంతో కాంగ్రెస్ పార్టీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ, దానికంటే ముందు ఆర్య సమాజ్ మన దగ్గర మొదలవుతుంది అని చెప్పి నేను చెప్పాను కదా, మనం ఆర్య సమాజ్లో మాట్లాడుకున్నాం. సో ఆ ఆర్య సమాజ్ కూడా జాతీయోద్యమం వైపు అడుగులు వేసే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేపడుతుందమ్మా. సో మెల్లిమెల్లిగా ఏమవుద్దంటే ఆర్య సమాజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారనమాట. రామానంద తీర్థ కానివ్వండి, కేశవరావు కొరాట్కర్ కానివ్వండి, ఆ, అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఆర్య సమాజ్ మెంబర్ కూడా అనమాట. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కామన్ గోల్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. సో దానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అయిపోతుంది. ఇప్పటివరకు ఏంది, వీళ్ళందరూ
సిమిలర్ రీజన్స్ కోసం పోరాడుతున్నారు. ఏం సిమిలర్ రీజన్స్ కోసం పోరాడుతున్నారు? మాకు ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ కావాలి, ఫస్ట్ థింగ్, రైట్. ఇంకొకటి ఏంటి? ఇప్పటి వరకు ఉన్న సామాజిక దురాచారాలు, బాల్య వివాహాలు అయితే ఏవైతే ఉన్నాయో, నిరక్షరాస్యత ఆ, ని పెంచి అక్షరాస్యత పెంచాలి, నిరక్షరాస్యత తగ్గించాలి, జనాల్లో చైతన్యం కల్పించాలి. ఇలాంటివి కామన్ గోల్స్ కదా. కాకపోతే వీటి మీద డిఫరెంట్ డిఫరెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. రీడింగ్ రూములు స్టార్ట్ చేయడము, గ్రంథాలయాలు స్టార్ట్ చేయడము. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ వచ్చినట్టు అయింది, అదే కాంగ్రెస్ పార్టీ అనమాట. ఓకే. సో అట్లా స్టార్ట్ అయిందనమాట. దీని తర్వాత ఏమైందంటే 1895లో బాల్ గంగాధర్ తిలక్ గారు బొంబాయిలో గణేష్ పండుగలు నిర్వహించడం స్టార్ట్ చేస్తారనమాట. గణేష్ పండుగలు అసలు ఎందుకు నిర్వహించడం స్టార్ట్ చేశారంటే ప్రజల్లో ఐక్యత పెంచడానికి తీసుకొచ్చారని. ఇప్పుడు మనం ఎంత బాగా జరుపుకుంటాం గణేష్ ఫెస్టివల్ వచ్చినప్పుడు. ప్రతి ఆ, గల్లీకి ఒక పండలు ఉంటుంది కదా, ప్రతి గండలకు ఒక పండలు ఉంటుంది. మొత్తం మనం అందరం అక్కడే ఉంటాం, 7 రోజులు నిమజ్జనం చేస్తాం. అంటే ఏంటి? మనలో ఒక ఐక్యతా భావాన్ని తీసుకురావడానికి. ఎందుకు? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో వివిధ కులాలుగా, వివిధ మతాలుగా, వివిధ రాజ్యాలుగా భారతదేశ భూభాగం అనేది విడిపోయిందనమాట. మరి ఇలాంటి పరిస్థితుల అందరినీ ఐక్యం చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ తీసుకురావాల్సి వస్తుంది కదా. హిందువులు ఎట్లా ఐక్యమయ్యారంటే ఈ ఫెస్టివల్, సారీ అమ్మ బయట కొంచెం నాయిస్ ఉంది. ఆ, ఈ గణేష్ పండుగతో ఐక్యత అయితే ఖిలాఫత్ మూమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ముస్లిమ్స్ అనేవాళ్ళు ఒక తాటి మీదకి వచ్చారు. నిన్న మనం ఖిలాఫత్ మూమెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో దీన్ని హైదరాబాద్లో కూడా మెల్లిగా, నేను చెప్పాను కదా, వామన్ నాయక్ గారు హైదరాబాద్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు గణేష్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం అని చెప్పి. దాని తర్వాత 1906లో వివేకవర్ధని స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనం ముందు ముందు మూమెంట్ చదువుకున్నప్పుడు వివేకవర్ధని స్కూలు, నిజాం కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటివి మూమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. వివేకవర్ధని కాలేజ్లో ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. ఇదంతా ఎప్పుడంటే 1969 ఉద్యమంలో మనం మాట్లాడుకుంటాం. వివేకవర్ధని మెల్లిగా స్కూల్, కాలేజ్ అట్లా ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ లాగా అవుతుంది అది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి చాలా సాంస్కృతిక పరమైన సిగ్నిఫికెన్స్ ఉందమ్మా. ఓకే. సో వివేకవర్ధిని అనే ఒక స్కూల్ని స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేశారంటే కేశవరావు కొరాట్కర్, వామన్ నాయక్. దీని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? గ్రంథాలయ ఉద్యమం. ఓకే. అంటే ఏంటి? ఇదంతా ప్రీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పుడైతే ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ కాలేదో దానికంటే ముందు వివిధ రంగాల్లో వివిధ వర్గాలుగా వివిధ సంఘాలుగా కామన్ కాజ్ కోసం అందరూ సొసైటీలో పనిచేస్తున్నారు, అందరు సమాజంలో పనిచేస్తున్నారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఓకే, ఇక్కడ కాంగ్రెస్ గురించి అయిపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 1885లో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఎవరైతే వీళ్ళు ఎక్స్పెల్ అయినారో వాళ్ళు ఈ మీటింగ్లకు అటెండ్ అయినారో మళ్ళీ మెల్లగా వచ్చారని, ఇట్లా మెల్లగా 1910 1920 అట్లా వచ్చేసరికి ఏమైందంటే మెల్లిగా ఏం చేస్తారంటే ఈ ఖిలాఫత్ మూమెంట్ ఒకటి అప్పుడు చెప్పాను నేను, మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ ఖిలాఫత్ మూమెంట్ గురించి పక్కన రాసుకొని దాని తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఖిలాఫత్ మూమెంట్ గురించి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం? 1914 నుంచి 1918 వరకు. ఓకే. ఇది ఎవరి మధ్యలో జరిగింది? ఎలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ మధ్యలో. ఓకే. అంతే కదా. సో దాని తర్వాత ఏమవుద్ది? ఎలైడ్ పవర్ గెలుస్తారు. ఎలైడ్ పవర్ గెలిచిన తర్వాత ఇప్పుడు తుర్కీ అని అంటాం కదా. దీనికి రాజు ఎవరైతే ఉంటారో అతనే క్యాలిఫేట్ అని చెప్పి మనం పిలుస్తాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఈ పదవి అనేది అతనికి పోతుంది. ఎప్పుడైతే ఈ పదవి పోతుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరూ
ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, అసలు అట్లా ఎట్లా తీసేస్తారు అని చెప్పి ఒక మతపరమైన అంశంగా ముందుకెళ్తుంది. దీనికి ఇటు హిందువులు ఇటు ముస్లింలు సాలిడారిటీ ప్రకటిస్తారు. ఎందుకంటే గాంధీజీ గారు చెప్తారు ఈ ఖిలాఫత్ మూమెంట్లో హిందువులు కూడా ముస్లింకి సపోర్ట్ చేయాలి అని చెప్పి చెప్తారు అని చెప్పాను కదా. అట్లా నిజాం రాజ్యంలో కూడా కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఈ ఖిలాఫత్ సభ ఏదైతే జరుగుతుందో దాంట్లో పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలుపుతారనమాట. ఎవరెవరు అంటే వామన్ నాయక్, కేశవరావు కొరట్కర్. ముస్లింలు ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఈ మీటింగ్ అంటే మొహమ్మద్ అస్గర్, అస్కరీ హాసన్. ఓకే, సో ఈ ఖిలాఫత్ సభకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇట్లా మెల్లిమెల్లిగా ఈ మతం అనే కాన్సెప్ట్ని వెనక్కి నెట్టి ఒక ఐక్యత సాధించాలి. ఎందుకు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గోల్స్ అనేవి కామన్ ఉన్నాయి మనకి. సో మెల్లిగా మనం మతాన్ని వదిలి ఐక్యత సాధించి జాతీయోద్యమం వైపు అడుగులు వేయాలి అన్న థాట్ ప్రాసెస్లో జరిగిన థింగ్స్ అన్నమాట ఇవన్నీ. కాకపోతే నిజాం ఏం చెప్తాడు? నాకు ముస్లిం పరిరక్షకుడు అన్న బిరుదు కంటే నిజాముల్ ముల్క్ అన్న బిరుదే ఇంపార్టెంట్. ఎందుకు? నిజాముల్ ముల్క్ అన్న బిరుదు ఎవరిచ్చారు? బ్రిటిష్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? లాయల్గా ఉన్నాడు కాబట్టి, విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి బిరుదు ఇచ్చింది. సో నాకు దీనికంటే ఇదే ఇంపార్టెంట్ అని చెప్పి చాలా క్లియర్గా ఈ ఖిలాఫత్ మూమెంట్ అయినప్పుడు చెప్తాడనమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం చెప్పాను కదా, ఒక సైడ్ ఏమో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇంకో సైడ్ ఖిలాఫత్ మూమెంట్ జరుగుతుంది. మెల్లిమెల్లిగా హైదరాబాద్లో కాంగ్రెస్ అనేది తన పా మెల్లిగా విస్తరిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు? ఇదే టైంలో మనకి ఆంధ్ర మహాసభలు జరుగుతాయి, ఆంధ్ర మహిళా సభలు జరుగుతాయి, సివిల్ సొసైటీలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకో సైడ్ నేను చెప్పా ఎంఐఎం పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ, నిజాం సబ్జెక్ట్ లీగ్ బ్రేక్ అయిపోయి దాని నుంచి ఎంఐఎం పార్టీ అనేది వస్తుంది అని చెప్పి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక సైడ్ ఇంటిగ్రేషన్కి ఇట్లా జరుగుతున్నాయి కదా, అంటే మెల్లగా ఐక్యత సాధించాలి అలా అని చెప్పి. ఇంకో సైడ్ ఏమైందంటే ఈ ఎంఐఎం పార్టీ అను నిజాం వాళ్ళు కలిసి హిందువుల్ని ముస్లింలుగా కన్వర్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారనమాట. దీని పేరు తబ్లింగ్. తబ్లింగ్ అంటే ఏంటంటే హిందువుల్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయాలి. దీనికి ఆపోజిట్గా మనం ఆర్య సమాజ్లో చదువుకున్నప్పుడు మాట్లాడుకున్నాం శుద్ధి ఉద్యమం అని చెప్పి ఆర్య సమాజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకు? హిందువుల నుంచి ముస్లింగా ఎవరు మారారో వాళ్ళని తిరిగి హిందువులుగా మార్చే ఉద్యమమే ఈ శుద్ధి ఉద్యమం అనమాట. అంటే ఒక సైడ్ మనం ఐక్యత సాధించుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఇంకో సైడ్ మన విడగొట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. ఈ రెండు థింగ్స్ ప్యారలల్గా అవుతున్నాయని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీని తర్వాత ఏమవుతుంది? వందే మాతరం మూమెంట్ అనేది మన దగ్గర ఉవ్వెత్తున లేస్తుంది. ఓకే, ఆ వందే మాతరం మూమెంట్ ఎలా అంటే దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అదంతా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం అసలు వందే మాతరం మూమెంట్ టైంలో అసలు ఏమైంది, ఎందుకు అది అంత ఫేమస్ అయింది అని చెప్పి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. సో అప్పుడు ఏమైందంటే నిజాం రాజ్యంలో ఒక ప్రేయర్ ఉండేది. ఎప్పుడు? మార్నింగ్. మార్నింగ్ మనం అసెంబ్లీలో ప్రేయర్ చేస్తాం కదా, ఆ టైంలో ఏమవుద్దంటే ఆ ప్రేయర్ కూడా ఎట్లుండేది? మన ఐక్యత మన ఇంటిగ్రేషన్ కోసం ఉండదు. ఏమని ఉంటుందంటే రాజు నిజాంని, సారీ దేవుడు నిజాంని చల్లగా చూడాలి అని చెప్పి పాడతారనమాట అందరూ. ఓకే, అండ్ దేవుడి యొక్క ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అవి నిజాం మీద ఎప్పుడూ ఉంటాయి. అంటే మన ప్రేయర్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ నిజాం. నిజాం చుట్టూనే తిరుగుతుంది. అతని రాజ్యాధికారం ఏదైతే ఉందో మనకి బాల్యం నుంచే మన బుర్రలో ఎక్కిస్తున్నారనమాట, మనకు అధిపతి నిజాం, మనకు అధిపతి నిజాం అనమాట అని. అయితే ఇదే టైంలో
ఇంకో సైడ్ మన జాతీయోద్యమం జరుగుతుంది కదా, మెల్లిగా వందే మాతరం అనేది మన దగ్గర ఎట్లా వచ్చిందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మన దగ్గర వందే మాతరం మొదలవుతుంది, అంటే ఇట్లా పాడాలి అని చెప్పి. ఇప్పుడు కూడా మీరు గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే న్యూస్లో ఉంది, పార్లమెంట్లో కూడా నిన్ననో మొన్ననో ఆ, మోదీ గారు, అపోజిషన్ లీడర్స్ అందరూ వందే మాతరం గురించి, యానివర్సరీ గురించి డిస్కషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయమ్మా. ఓకే. సో వందే మాతరం ఫస్ట్ ఏమవుతుందంటే, మనం మాట్లాడుకున్నాం కదా, ఉస్మానియా కాలేజ్లో ఉస్మానియా కాలేజ్ బి హాస్టల్లో ఫస్ట్ వాళ్ళు దసరా ఫెస్టివల్ తర్వాత వందే మాత్రం పాడతారు. ఎప్పుడు? రోజు ఆధ్యాత్మిక సంబంధించిన ప్రేయర్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ సమయంలో వందే మాత్రం పాడడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే బి హాస్టల్ వాళ్ళు వందే మాత్రం పాడడం స్టార్ట్ చేస్తారో, ఏ హాస్టల్ సి హాస్టల్ వాళ్ళు కూడా కలిసిపోయి అసలు మొత్తం అన్ని క్యాంపస్ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ కలిసి వందే మాత్రం పాడడాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. అప్పుడు ఆ, నిజాం ఏం చేస్తాడు? 28 నవంబర్ 1938న ఈ వందే మాత్రం మీరు భారత్ భయ్ అని చెప్పి బ్యాన్ చేస్తాడు. కానీ విద్యార్థులు ఆగుతారా? ఆగరు. వాళ్ళు ధర్నాలు చేయడము, క్లాసులు బంద్ చేయడము ఇట్లా చేస్తారు కదా. సో మొత్తం మన నిజాం సంస్థానం ఏదైతే ఉందో, ఔరంగాబాద్ కానివ్వండి, గుల్బర్గా కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర క్లాసెస్ అనేవి బాయ్కాట్ చేసేస్తారు అనమాట. అప్పుడు ఏంది, పైజామా షేర్వాణి వేసుకుంటుండే అందరూ. ఓకే. అక్కడ నుంచి ఇంక ఇట్లా కాదు, ఇది మేము చెయ్యము అని చెప్పి షర్ట్, ధోతి, చొక్కా వేసుకోవడం స్టార్ట్ చేస్తుండే అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేశారంటే, మాకు పీజీ విద్య ఏదైతే ఉందో, అప్పుడు ఉర్దూలో కదా మరి ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయింది, తెలుగులో, మరాఠీలో, కన్నడలో కూడా చెప్పాలి అని చెప్పి డిమాండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే. అండ్ దాని తర్వాత 29 నవంబర్ వీళ్ళు స్ట్రైక్కి వెళ్ళిపోతారు. ఏమవుతుంది, ఆ, నిజాం అంటాడు, మీరు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి, దాని తర్వాత మీరు క్లాస్లోకి తిరిగి రావాలి, అట్లయితేనే మిమ్మల్ని చేర్చుకుంటామని చెప్పి చెప్తాడు కదా. కానీ స్టూడెంట్స్ ఏమీ వినరు. వినకుండా ఇది ఎట్లనే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, చాలా మందిని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేసేస్తారు. 300 మందిని ఉస్మానియా కాలేజ్ నుంచి, 200 మందిని గుల్బర్గా కాలేజ్ నుంచి, 500 మందిని ఔరంగాబాద్ కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేస్తారనమాట. మరి పాపం వీళ్ళకి ఎక్కడ ఉండదు కదా, వీళ్ళు అన్ని ప్లేసెస్కి వెళ్తారు, ఆంధ్రాకి వెళ్తారు, మద్రాస్కి వెళ్తారు, ఆ, ఆ, బెనారస్కి వెళ్తారు, కానీ ఎక్కడ వీళ్ళని చేర్చుకోరు అనమాట. ఎందుకు? మాకు నిజాం ప్రతి సంవత్సరం ఇట్లా 1 లక్ష ఇస్తున్నాడు, ఆయనకి ఎగనిస్ట్గా మేము వెళ్ళలేము అని చెప్పి వీళ్ళని చేర్చుకోరు. పాపం వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది ఎవరంటే నాగ్పూర్. అప్పట్లో ఉన్న నాగ్పూర్ వీసీ వీళ్ళని చేర్చుకుంటాడు. అందులో ఈయన లెటర్ కూడా రాస్తాడు అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి లెటర్ కూడా రాస్తాడు. హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇట్లా షేర్వానీలు వేసుకోమని చెప్పి మీరు ప్రెషర్ పెట్టొద్దు అని చెప్పి లెటర్ కూడా రాస్తాడు అనమాట. ఓకే. ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళకి అప్రిషియేటింగ్ లెటర్స్గా నెహ్రూ గారు, బోస్ గారు వీళ్ళకి లెటర్స్ పంపిస్తారు, రైట్. ఓకే. దీని తర్వాత మనం ఇంకేం మాట్లాడుకున్నాం? ఎస్. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫామ్ అవ్వడానికి ముందు ఏం ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి ఇవన్నీ ఇన్సిడెంట్స్ అనమాట. ఓకే. మెల్లిగా ఏమవుద్ది, 1920లో ఆంధ్ర జనసంఘం ప్రారంభమవుతుంది. అట్లనే ఆంధ్ర జనసంఘం ఎప్పుడైతే ప్రారంభమవుద్దో, మెల్లిమెల్లిగా మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక పరిషత్, ఓకే, ఇట్లా ఒక్కొక్కటి పాస్ అయిపోయి ఫామ్ అయిపోయి 1931 నుంచి 32 వరకు లండన్లో కొన్ని సమావేశాలు కూడా జరుగుతాయి అన్నమాట, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని. అంటే ఏంటి, వీళ్ళందరికీ ఏంటంటే, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రజలకి ప్రాథమిక హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్, వాటిని తీసుకురావాలి, బాధ్యతాయుతమైన గవర్నమెంట్ అనేది తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఎందుకంటే అప్పటికే కొచ్చిన్ ఏరియాలో ఒక రాజ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటారు. ఇంకో సైడ్ అవధ్ మహారాజు ఏం చెప్తాడంటే, ఇలాంటి చర్యలకు మన రాజ్యాన్ని తీసుకోవడానికి నేను రెడీ అని చెప్తాడు. కాకపోతే ఇలాంటివి ఏవి హైదరాబాద్ రాజ్యంలో ఉండవు.
ఇలా ఉండేసరికి చాలామంది ఏంటంటే ఇలాంటివి కూడా మనకు రావాలి, మొదటిసారి సార్వభౌమాధికారం నుంచి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏంటంటే మాకు ప్రాథమిక హక్కులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి మాకు కావాలి అని చెప్పి అప్పుడు చదువుకున్న యూత్ ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్ళి ఇట్లా బయట జరుగుతున్న ఏమైతే తెలుసుకున్నారో వాళ్ళు చాలా ఉత్తేజవంతులు అవుతారనమాట. ఓ ఇట్లా నడుస్తుందా బయట, మనం ఇంకా రాచరికంలోనే ఉన్నాం, మన దగ్గర ఇంకేమి ఏం లేవా, మన దగ్గర కూడా ఇవి రావాలి కదా అని చెప్పి వాళ్ళు ఆలోచించడం అనేది మొదలవుతుందమ్మా. అప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, హరిపురా కాన్ఫరెన్స్. దీంట్లో డెమోక్రసీ గురించి డిస్కషను, సివిల్ రైట్స్ అదే ప్రాథమిక హక్కుల గురించి డిస్కషను, అసలు బాధ్యతాయుతమైన గవర్నమెంట్ ఉంటే దానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలి అనే డిస్కషన్ అంతా బాధ్యత, ఓకే, రాజ్యాంగం. సో దీనికి మన దగ్గర నుంచి అప్పట్లో యూత్ అటెండ్ అవుతారనమాట. అటెండ్ అయ్యి చాలా ఆ, ఏంటి చాలా మంచిగా అనుకుంటారు, అరే ఇలాంటిది మన దగ్గర కూడా అప్లై చేయాలి కదా అని చెప్పి దాన్ని తీసుకొని మన హైదరాబాద్ రాజ్యంలో అసలు దీన్ని ఎట్లా అప్లై చేయాలి, గ్రౌండ్ వర్క్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పట్లో ఇంకా కమ్యూనిస్ట్ భావజాలం మెయిన్గా పీక్స్కి రైజ్ అయిన టైం ఏది, ఆంధ్ర మహాసభలో ఒక 4-5 మహాసభలు అయిన తర్వాత కదా. అప్పట్లో అతివాదులు మితవాదులు కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి. సో రావినారాయణ రెడ్డి గారు కమ్యూనిస్ట్ అని చెప్పి నేను మీకు చెప్పాను కదా, ఆయన అప్పట్లో యూత్ లీడర్ అనమాట. ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన బూర్గుల రామకృష్ణరావు గారు వీళ్ళందరూ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడానికి చూశారు. అంటే ఏంటి, భావజాలానికి సంబంధం లేకుండా ఒక యునైటెడ్ కాజ్ కోసం, జాతీయ ఉద్యమం కోసం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం, ప్రాథమిక హక్కుల కోసం, ప్రజల్లో చైతన్యం కోసం, ప్రజల్లో అక్షరాస్యత పెంచడానికి, సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి, లైబ్రరీలు పెంచడానికి, ప్రజల్ని చదువు పట్టు నడిపించడానికి వీళ్ళందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఎన్నుకున్నదే కాంగ్రెస్. ఓకే, అప్పట్లో కాంగ్రెస్ అలా ఉండేది రాజకీయ పార్టీగా ఉద్భవించక ముందు. ఓకే, దీనికి ఎప్పుడు జనవరి 29, 1938 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది మొదలైందమ్మా. ఓకే, దీనికి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా వీళ్ళు ఎన్నుకున్నారు. దీంట్లో బూర్గుల గారు, రావి నారాయణ రెడ్డి గారు, హరిశ్చంద్ర హేదా, ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. మనకు నోట్స్లో ఇందులో ఎవరెవరు ఉన్నారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాను, మిగిలిన వాళ్ళని కూడా. ఓకే, దీనికి ఫస్ట్ చైర్మన్గా ఎవరున్నారు అంటే శ్రీరామ్ దూత్. ఓకే, ఇట్లా కాంగ్రెస్ ఫామ్ అవగానే 1500 మంది దీంట్లో సభ్యత్వాన్ని తీసుకుంటారనమాట. అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇలాంటి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంటే ఇలాంటి మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో వాటిని మనం సాధించవచ్చు హైదరాబాద్ రాజ్యంలో అని చాలా మంది అప్పటికే వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకి 1500 సభ్యత్వం వచ్చేస్తుంది. దీన్ని వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక మహా జనసభలాగా పెట్టాలి. ఎప్పుడు ఎప్పుడు పెట్టాలనుకుంటారంటే సెప్టెంబర్ 9న పెట్టాలి అనుకుంటారు. 9న పెట్టాలనుకుంటే ఎప్పుడంటే 1938 సెప్టెంబర్ 7న నిజాం దీన్ని బ్యాన్ చేస్తాడు. అట్లుంటుంది మరి మన నిజాంతో. ఓకే, సో బ్యాన్ చేసేస్తాడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నిజాం రాజ్యంలో ఇలాంటి బ్యాన్ చేస్తే సీక్రెట్గా చేసుకోవాలి కదా. అప్పట్లో చదువుకోవడానికి కానీ, కరపత్రాలు పంచడం కానీ, బుక్స్ కానీ ప్రతి ఒక్కటి సీక్రెట్ సర్క్యులేషనే అయ్యేది. ఎందుకు, గస్తీ నిషాన్ ఉండేది, ఇంకో సైడ్ పోలీసులు నిఘా ఉండేది. సో వీటిని తప్పించుకొని వీళ్ళు ఏం చేయాలన్నా చేసేవాళ్ళు. ఒకవేళ కనుక మహాసభలు లాంటివి కండక్ట్ చేసుకోవాలంటే ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, ఐ మీన్ మన నిజాం రాజ్యం నుంచి బయటికి వెళ్ళి ఆంధ్ర రాజ్యంలో కాకినాడ రీజియన్లోనో, లేదంటే రాజమండ్రిలోనో, లేదంటే ఇటు సైడ్ వెళ్ళి మద్రాసులోనో, లేదంటే నాగ్పూర్ పైకి వెళ్ళి అక్కడ చేసుకునే వాళ్ళు అనమాట. అయితే వీళ్ళకి మెయిన్ గోల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వీటితో పాటు వీళ్ళ మెయిన్ గోల్స్ ఏవైతే ఉండేవో ఒకటి ఏంటంటే మన దేశ జాతీయ భావం అనేది పెంచాలి. అంటే భారతదేశాన్ని మనం కావాలి, స్వతంత్ర భారతదేశం రావాలంటే ప్రజల్లో జాతీయ భావం అనేది రావాలి. ఈ జాతీయ భావం అనేది రావాలంటే మనం కులాల నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి, మతాల నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. మన స్వప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఆలోచించి బయటికి వచ్చి ఆలోచించి అందరం ఒక కలిసికట్టుగా ఒక
గ్రూప్ లాగా ఫామ్ అవ్వాలి. ఇది చాలా పెద్ద టాస్కే అప్పుడున్న సామాజిక పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తే. సో దీన్ని సాధించాలి. ఇవి కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి మెయిన్ వాళ్ళ గోల్స్ అమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే సమాజంలో స్వేచ్ఛ అనేది ఉండాలి, సమాజంలో సామరస్యం అనేది ఉండాలి, ప్రజల మధ్య ప్రజలు ఎప్పుడైనా శాంతిని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి ఒక సెక్యులరిస్ట్ భావజాలంతో స్టార్ట్ అయిన ఒక కామన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. అండ్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ ఇందులో తక్కువ, ముస్లిం పాపులేషన్ ఇందులో పార్టిసిపేట్ చేసింది తక్కువ. ఎందుకంటే వాళ్ళందా ఎంఐఎంతో ఉన్నారు. వాళ్ళు అప్పటికే ముస్లిం సార్వభౌమాధికారం అనే ఐడియాలజీ ఏదైతే ఉందో దాని పట్ల ఆకర్షితులయ్యి ఇక్కడ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖిలాఫత్ మూమెంట్లో చాలా మంది హిందువులు ముస్లింకి సపోర్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి, జాతీయ ఉద్యమం అనేసరికి, జాతీయ భావజాలం అనేసరికి ముస్లిం పార్టిసిపేట్ చేశారు. కాకపోతే వాళ్ళ పార్టిసిపేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది తక్కువ. ఓకే. సో ఇది కాంగ్రెస్ పార్టీ గురించి, వందే మాతరం మూమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఇంకేం మాట్లాడుకున్నాం మనం పోయిన క్లాస్లో? వందే మాతరం మూమెంట్ ముందు ఖిలాఫత్ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఖిలాఫత్ మూమెంట్ ఆ, అయిన తర్వాత పత్రికల గురించి మాట్లాడుకున్నాం. లైబ్రరీ మూమెంట్ గురించి ఆల్రెడీ మనం నోట్స్ రాసుకున్నాం కదా. సో స్వదేశీ లీగ్ అయిందని కూడా మనం మాట్లాడుకున్నాం కదా పోయినసారి క్లాస్లో. సో స్వదేశీ లీగ్ గురించి, పత్రికల గురించి ఒకసారి నోట్స్ రాసుకుందాం. ఓకే. స్వదేశీ మూమెంట్ అనేది 1930లో స్టార్ట్ అయింది. అంటే ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే విదేశీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడొద్దు, మన దగ్గర మనం ఏవైతే ఉత్పత్తి చేసుకుంటామో అవే వాడాలి అన్న దాంతో తీసుకొచ్చిందే స్వదేశీ మూమెంట్, స్వదేశీ లీగ్. దీన్ని హైదరాబాద్ సంస్థానంలో స్టార్ట్ చేసింది ఎవరు అంటే పద్మజా నాయుడు, హనుమాన్. ఓకే. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇది కేవలం అర్బన్ ఏరియాలకు మాత్రమే పరిమితమైంది అని చెప్పి మాట్లాడుకున్నాం. రైట్. దాని తర్వాత హిందూ స్థాయి సంఘం గురించి కూడా మాట్లాడుకున్నాం. హిందూ స్థాయి సంఘం గురించి ఏం మాట్లాడుకున్నాం? 1932లో కాశీనాథరావు వైద్య. చూడండి, మీరు చాలా పేర్లు రెండు మూడు సార్లు వింటూ ఉంటారు, వివిధ సంఘాల్లో వింటూ ఉంటారు. అప్పట్లో ఉన్న ఒక 20 మందో, 30 మందో, 40 మందో, 50 మందో చైతన్యవంతులే వివిధ సంఘాలుగా మారి కామన్ గోల్స్ కోసం పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాగా కాంగ్రెస్ పార్టీ దొరికింది. ఇదంతా నేషనలిస్ట్ మూమెంట్ లో అంటే ఇప్పటికీ కమ్యూనిస్ట్ భావజాలంలో విడిపోలేదన్నమాట. వీళ్ళందరికీ కామన్ గోల్స్ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఒక పొలిటికల్ పార్టీ కంటే జాతీయ ఐక్యతని పెంచే, ఒక సమాజం పట్ల పాటుపడే ఒక కాన్సెప్ట్ తోని స్టార్ట్ అయిన ఒక యునిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. మెల్లమెల్లగా దాంట్లో రాజకీయ రంగులు పులుముకొని ఇప్పుడు ఇప్పుడు నౌ కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే. సో హిందూ స్థాయి సంఘం అనేది 1932లో రావు వైద్య గారి గురించి స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇది నిజాం రాజ్యంలో పాలన అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత అణిచివేతకి ప్రజలు గురవుతున్నారు అని చెప్పి చైతన్యం తీసుకురావడానికి కరపత్రాలు పంచేవాళ్ళు అనమాట. ఓకే. ఇది కూడా కేవలం అర్బన్ ప్రాంతాలకే అయింది. రూరల్ ప్రాంతాల వరకు విస్తరించలేదు. ఎక్కువ కాలం తన యాక్టివిటీస్ కూడా కంటిన్యూ చేయలేకపోయింది. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ పత్రికలు. నేను డీటెయిల్గా పత్రికల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఐ జస్ట్ రైట్ ద కాంటెంట్. ఎందుకంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనం 4-5 రోజులు పడుతుంది ఆ పత్రికల గురించి రాయడానికి. ఓకే. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నిజాం రాజ్యంలో ఉన్న భాషలు ఏమేమి ఉన్నాయి? ఉర్దూ, మరాఠీ, తెలుగు, కన్నడ. రైట్. మనం ఇప్పుడు మన సైడ్ పత్రికల గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే. ఫస్ట్ ఏంటంటే సరోజిని విలాస్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మహబూబ్ నగర్. ఓకే.
ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 1911. స్టార్ట్ చేసింది ఎవరు? శ్రీనివాస శర్మ. ఓకే. దాని తర్వాత 1917లో ఆంధ్రమాత. ఎవరు స్టార్ట్ చేసింది? వెంకట్రావు. స్వామి వెంకట్రావు. ఓకే. ఇది దేని గురించి అంటే ఆధ్యాత్మికత. ఇప్పుడప్పుడు రాజకీయ అంశాలు కూడా. దాని తర్వాత 1922 నీలగిరి. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? షబ్నవీస్ వెంకట నరసింహారావు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నల్గొండ. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ పేపర్, పత్రిక. మొత్తం రాజకీయపరమైన అంశాలే ఇందులో మాట్లాడేవాళ్ళు. అప్పట్లో ఆ, నిజాం ఆంధ్ర ఉద్యమం ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసే లీడర్స్ అందరూ దీంట్లో వ్యాసాలు రాసేవాళ్ళు అనమాట. ఎవరు? నిజాం ఆంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన లీడర్స్. ఓకే. దాని తర్వాత 1922లో వారపత్రిక. పేరేంటి? తెనుగు. ఎవరు మొదలుపెట్టారు? వద్దిరాజు సోదరులు. దాని తర్వాత 1920లోనే ఆంధ్రాభ్యుదయం, దేశబంధు. ఇవి కూడా మొదలైనవి. ఓకే. 1923లో, సారీ, 5లో మొదటి బైలింగ్వల్ పేపర్. బైలింగ్వల్ పేపర్ అంటే ఏంటమ్మా? ఇటు తెలుగులో ఉంటుంది, ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది. దాని పేరు నేడు. ఎవరు పబ్లిష్ చేశారంటే భాస్కర్. ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఏంటి మనకప్పుడు? 1926 నుంచి 1946 వరకు గోల్కొండ. ఎవరు? సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇది ఎట్లా అంటే నిజాంకి నిద్ర పట్టకుండా చేసిన పేపర్ అనమాట. మొత్తం నిజాం రాజ్యంలో జరిగే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో వచ్చేవి. అంటే గడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా ఉండేదన్నమాట. అంటే వ్యతిరేకం అనే కాదు, మరి వాళ్ళు చేస్తున్న పరిస్థితి సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి కదా, వాటిని వెలుగులో తీసుకురావడం అనమాట. ఓకే. దాని తర్వాత 1924లో సుజాత. పిఎస్ శర్మ ఎడిటర్. 1927లో ఆంధ్రకేసరి. ఇది కూడా ఒక బైలింగ్వల్ పేపర్ అమ్మా. ఇది ఎడిటర్ ఎవరంటే అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ.
నిన్న మనం క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఎట్లా అయింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, వాళ్ళకప్పుడు ఎకనామికల్గా అంత ఏం పైసలు వస్తుండే కాదు. ఎందుకు, మనకి న్యూస్ పేపర్ కొనేంత దానికంటే ఇంకా దారిద్ర్యమైన పరిస్థితుల్లో బతుకుతున్న తెలంగాణ సమాజంలో ఒక్క పేపరు ఆ, చదువుకోవడానికి ఒక 40-50 మంది గుంపు కూడి 50 మంది దగ్గరికి ఆ పేపర్ వచ్చేసరికి మొత్తం చినిగిపోయే రేంజ్లో ఉన్నప్పుడు, ఇలాంటి దాన్ని, ఇలాంటి ఏమంటే ఒక పేపర్ పబ్లిష్ చేయడానికి కానీ ఆ ఖర్చును మీదేసుకొని నడపడం అనేది చాలా గొప్పమ్మ. ఎందుకంటే ఒక సైడ్ గస్తీ నిశాంత్ నిజాం ఎప్పటికప్పుడు దాన్ని ఆపేస్తూ ఉంటాడు, సీక్రెట్గా సర్క్యులేట్ చేయాలి. సో ఇదంతా ఏంటి, నిజాం కళ్ళు కప్పి, అంటే అప్పుడున్న ప్రభుత్వం కళ్ళు కప్పి ఇలాంటి పనులు చేయాలంటే చాలా చాలా గొప్ప పని. ఓకే, దాని తర్వాత దేశబంధు ఏదైతే ఉందో పైన రాసామో దేశబంధు గురించి. ఉమ్. దేశబంధు ఏదైతే ఉందో దీనికి ఇద్దరు బ్రదర్స్ ఎడిటర్స్గా ఉండేవాళ్ళు. రామానుజాచార్యులు, నరసింహాచార్యులు. ఓకే, దీని తర్వాత మనం చదువుకుంది ఏంటి, 1925లో భాగ్యనగర్. ఇది ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఎవరు భాగ్యనగర్ స్టార్ట్ చేసింది? భాగ్యరెడ్డి వర్మ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ న్యూస్ పేపర్లో ఎడిటర్లు ఇంపార్టెంటే. గ్రూప్ 2లో ఎక్కడైతే ఎంసీక్యూలు ఉన్నాయో పక్క ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ క్వశ్చన్ వస్తుంది, దాంట్లో నో నెగోషియేషన్స్. ఇంకా మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు. ఇటు సైడ్ ఒక 4 పేర్లు ఇస్తాడు, అటు సైడ్ ఒక 4 పేర్లు ఇస్తాడు. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని స్టాండర్డ్స్ పెరిగాయి కదా, ఏబి, ఏసీ, ఏడి అట్లా ఇస్తాడు, దాని నుంచి మీరు మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. భాగ్యరెడ్డి వర్మ. దీని తర్వాత ఇది ఆది హిందూ వీక్లీ అయింది కదా. ఓకే, దీని తర్వాత ఏంటి, విభూది. వీరభద్ర శర్మ. దాని తర్వాత శోభ. దేవులపల్లి రామంజరావు. అయితే అప్పట్లో ఇంకొక ఎక్స్క్యూజ్ మీ, ఇంట్రెస్టింగ్ పేపర్ ఉండేదన్నమాట. అప్పట్లో రాజకుటుంబీకుల వ్యవహారాలు, అసలు ఏం జరుగుతుంది అత్రఫ్ ఈ బల్దియా రీజియన్లో, ఈ మొత్తం నిజాం సంస్థానంలో జరుగుతున్న గాసిప్స్ గురించి ఒక పేపర్ ఉండేది, దాని పేరు చార్మినార్ గాసిప్స్. ఇది రోజు వచ్చే వారపత్రిక అనమాట. ఇంకే రామానుజాచార్యులు దీనికి ఎడిటర్. ఈ రామానుజాచార్యులే 1937లో డెక్కన్ క్రానికల్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఉంది డెక్కన్ క్రానికల్. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అప్పట్లో. ఇంకా లిస్ట్ చాలా పెద్దదే. దాంట్లో ఇంకా మధ్యలో చిన్న చిన్న పేపర్లు ఉన్నాయి, అవి నేను మీకు నోట్స్ ఇస్తే దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకొక 2-3 పేపర్లు, ఇంపార్టెంట్ పేపర్లు ఉన్నాయి, అవి మనం ఒకసారి ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, కమ్యూనిస్టులు పబ్లిష్ చేసిన పేపర్ ఏదైతే ఉందో దాని పేరు దివ్యవాణి, సారీ, ఆంధ్రకేసరి. పయ్యం. ఇది ఒక ఉర్దూ పేపర్ నాకు తెలిసి.
గ్రూప్ టూలోను లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్లోనూ వచ్చినట్టుంది పయ్యం గురించి. ఓకే. దీని ఎడిటర్ ఎవరంటే ఖాజా అబ్దుల్ గాఫర్. నెక్స్ట్ మీజాన్, గులాం మొహమ్మద్ కలకత్వాలా. ఓకే. ఈ మీజాన్ పత్రిక ఏదైతే ఉందో దీనికి తెలుగు ఎడిషన్కి అడవి బాపరాజు గారు ఎడిటర్గా ఉండేవాళ్ళు. తెలుగు వర్షన్కి. ఓకే. సో ఈయన రజాకార్ల అట్రాసిటీస్ ఏవైతే కమిట్ చేస్తారో మనం రజాకార్ క్లాసెస్ మాట్లాడుకున్నప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని గట్టిగా కరాఖండిగా ఖండిస్తారనమాట. అయితే దీని తర్వాత ఏమవుతుందంటే, అండ్ ఇలా చేశారని చెప్పి ఆయన పాపం చంపేస్తారు కూడా. ఓకే. దాని తర్వాత మాందమూల నరసింహారావు రయ్యత్. నెక్స్ట్ ఇమ్రోజ్, షోయబుల్లా ఖాన్. దీన్ని కూడా రజాకార్లు చంపేస్తారు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, గస్తీ నిషాన్ లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ పేపర్స్ ప్రింట్ చేయడం ఆర్థికపరమైన భారం అయినా కానీ ఒక గొప్ప ఆశయాలతో ఇలాంటి ఎన్నో పత్రికలు అనేవి అప్పట్లో ఆ, భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం రాష్ట్రంలో జరిగే అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావడానికి రజాకార్లకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు వ్యతిరేకంగా వీళ్ళు వ్యాసాలు కాలమ్స్ రాసి ప్రజల్లో చైతన్యం అనేది తీసుకొచ్చారమ్మా. ఓకే. సో ఇది మనం ఏంటి పత్రికల గురించి. ఓకే. మనం ఆల్రెడీ లైబ్రరీ మూవ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఆంధ్ర మహాసభల గురించి మాట్లాడుకున్నాం. నిన్న మీకు ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పా. ఆంధ్ర మహాసభ అనేది ఒకసారి రాద్దాం. ఆంధ్ర మహాసభ అనేది దానికి ముందు నిజాం ఆంధ్ర రాష్ట్ర జనసంఘం కానీ కేంద్ర జనసంఘం అట్లా పేర్లు ఏదైతే ఉన్నాయో చైతన్యం పరచాలి, చైతన్యం తీసుకురావాలి అనే ఒక ఎజెండా నుంచి మెల్లిగా రాజకీయ పార్టీలు లేదంటే భావజాలం రాజకీయ భావజాలం కానివ్వండి, రాజకీయ పార్టీలు పుట్టడానికి ఒక మెయిన్ రోల్ ప్లే చేసింది ఏంటి ఆంధ్ర మహాసభ. ఓకే. అండ్ దీని నుంచే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా అడుగులు పడ్డాయి. ఓకే. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అసలు సాయుధ పోరాటం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి వందే మాతరం మూమెంట్ గురించి కూడా మనం క్లియర్గా నోట్స్ రాసుకున్నాం కదా. ఇంకా మనం దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోవాలంటే నిజాం ఆంధ్ర యువత మండలి గురించి మాట్లాడుకోవాలి. అప్పట్లో కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి మీకు చెప్పాను కదా పోయిన క్లాస్లో. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలు. ఓకే. ఈ విద్యార్థి సంఘాలు ఇవి మన నిజాం రాజ్యంలో ఎలా స్టార్ట్ అయ్యేవన్నీ నేను మాట్లాడుకున్నాను కదా. ఇది మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారంటే మగ్దుమ్ మొయినుద్దీన్. ఈయన ఒక కమ్యూనిస్టు. ఓకే. దాని తర్వాత ఓంకార్ ప్రసాద్, జావేద్ రజ్వీ.
ఓకే, వీళ్ళ ముగ్గురుతో స్టూడెంట్ యూనియన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అండ్ ఈ స్టూడెంట్ యూనియన్స్ నుంచే మెల్లగా లేబర్ ఆర్గనైజేషన్స్ అనేది ఫస్ట్ వీళ్ళు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. అక్కడ నుంచి ట్రేడ్ యూనియన్స్ అనేవి మొదలవుతాయి. ఓకే, ఇవన్నీ ఏంటి ప్రెషర్ గ్రూప్స్. ఓకే, అండ్ దీని తర్వాత సోషలిస్ట్ భావజాలంతో కామ్రేడ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, నిన్న మాట్లాడుకున్నాం కదా. ఓకే, మళ్ళీ వీళ్ళే మగ్దుమ్ మొయినుద్దీన్ ఉంటాడు ఈ కామ్రేడ్ అసోసియేషన్లో, రాజ్ బహదూర్ గౌడ్, సయ్యద్ ఇబ్రహీం, సారీ అమ్మ. ఓకే, వీళ్ళందరూ కలిసి కామ్రేడ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళే ఫస్ట్ ఆజాద్ హైదరాబాద్ అని ఒక స్లోగన్ ఇస్తారు. ఆజాద్ హైదరాబాద్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారంటే కామ్రేడ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఎవరెవరు ఇంపార్టెంట్ పీపుల్ అంటే మగ్దుమ్ మొయినుద్దీన్, రాజ్ బహదూర్ గౌడ్, సయ్యద్ ఇబ్రహీం. ఓకే, దాని తర్వాత నిజామాంధ్ర యువతి మండలి. ఇది ఎప్పుడు 1935లో అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిరిసిల్ల నిజామాంధ్ర మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ మీటింగ్లో వచ్చిన ఐడియా నుంచి ఆ, దీన్ని ఫామ్ చేసుకున్నారు. ఈ ఐడియా ఎవరి బ్రెయిన్ చైల్డ్ అంటే యల్లాప్రగడ సీతాకుమారి గారు. ఓకే, ఈమె నుంచి వచ్చింది ఐడియా అనేది, ఈమె నుంచి వచ్చింది, ఈమె బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి మనం అనొచ్చు. ఓకే, దాని తర్వాత 1935లో ఎప్పుడైతే వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసుకున్నారో దీనికి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా పెట్టుకున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ దీనికి ఎవరు అని అంటే అనంత లక్ష్మీదేవి. ఎల్లాప్రగడ సీతాకుమార్ గారే దీనికి సెక్రటరీ. ట్రెజరర్ ట్రెజరర్ ఉంటారు కదా, సరస్వతీదేవి. ఓకే, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో రెడ్డి హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ నిజామాంధ్ర ఆ, అదే సారీ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం లైబ్రరీ ఉంది కదా, అక్కడ నుంచి పుస్తకాలు తెప్పించుకొని మెల్లిగా పుస్తక పఠన, టైలరింగ్ సెంటర్స్, వీటితో పాటు 1930 55లో శిశు విహార్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా లేడీస్ హాస్టల్ పెట్టడం, అంటే మహిళా సాధికారత కోసం వీళ్ళు పాటుపడ్డారు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా చాలా క్లియర్గా, అసలు వీళ్ళు ఏంటి, ఇప్పుడు మనం విమెన్ ఎంపవర్మెంట్ అంటాంలే కానీ అప్పట్లోనే అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. అండ్ శిశు విహార్, లేడీస్ హాస్టల్స్, అండ్ అప్పట్లో స్త్రీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో బాల్య వివాహాలు కానివ్వండి, దాని తర్వాత చదువు లేకపోవడం కానివ్వండి, వాళ్ళకి పెద్ద స్కిల్స్ లేకపోవడం కానివ్వండి, అప్పట్లో పెద్ద సోషల్ అవేర్నెస్ లేకపోవడం కానివ్వండి, వీటి మీద వీళ్ళు ఎక్కువ కృషి అనేది చేశారమ్మ. ఇదంతా ఎందుకు, మహిళా సాధికారత సాధించడానికి అండ్ వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి అనేది వీళ్ళు చేశారు. అండ్ ఇదంతా ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి ఒక 15 సంవత్సరాల కంటే ముందే. ఓకే, మరి ఆంధ్ర మహిళా సభ ఎవరు స్టార్ట్ చేసింది? దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, మీకు చెప్పాను కదా. సో ఇది ఆ, మహిళా సాధికారత గురించి, లేదంటే మనం నిజాం ఆంధ్ర యువతి మండలి గురించి. దీని తర్వాత మనం ఇంకేం మాట్లాడుకున్నాం, హరిజన ఉద్యమం గురించి కూడా మాట్లాడుకున్నాం. దాని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుందాం.
ఇది ఎలా స్టార్ట్ అయింది? పూనా ప్యాక్ట్ తర్వాత స్టార్ట్ అయింది. పూనా ప్యాక్ట్ ఎవరి మధ్యలో అయింది? గుర్తు రావాలి. అంబేద్కర్ గారి మధ్యలో అయింది, గాంధీ గారి మధ్యలో అయింది. ఎందుకు? ఎందుకంటే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రిజర్వేషన్లు కల్పించాలి అణగారిన వర్గాలకి. ఫస్ట్ కమ్యూనల్ అవార్డు అని 1932లో తీసుకొస్తే దానివల్ల మన సమాజం విడిపోతుంది అని చెప్పి గాంధీ గారు భావించి జైల్లో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు గాంధీ గారి మధ్యలో అయిన ఒప్పందమే పూనా ప్యాక్ట్ అంటాం. దీని తర్వాత హరిజన్ని ఉద్ధరించాలి, మన దగ్గర ఇప్పటికీ అంటరానితనం అస్పృశ్యత అనేది బాగా పెరిగిపోయిందని చెప్పి 1932లో గాంధీ గారు హరిజన సేవా సంఘం అనేది స్టార్ట్ చేశారని మాట్లాడుకున్నాం. ఓకే, దీని ద్వారా ఏం చేశారు? అసలు అంటరానితనం అత్యంత పెద్ద సామాజిక దురాచారం, అసలు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి ఉండకూడదు. కానీ గాంధీజీ గారు మొత్తం మన భారతదేశం అంతా తిరిగి దీని గురించి ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో ట్రై చేశారమ్మా. అట్లానే ఇది మన హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. దీన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసింది వామన్ నాయక్ గారు. చూడండి ఎంత గొప్పవాళ్ళు వామన్ నాయక్ గారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న రెండు మూడు సంఘాలకి ఈయనే అధిపతి, ఈయనే స్టార్ట్ చేశాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, వామన్ నాయక్ గారు హైదరాబాద్ బ్రాంచ్కి ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే భోజనాలండి ఒకే పంక్తిలో కూర్చోబెట్టి, ఆ, హరిజనుల్ని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి నార్మల్ వాళ్ళని అందరిని కూర్చోబెట్టి అందరినీ కలిపేసి అసలు మీలో మనలో ఏ డిఫరెన్సెస్ లేవు అని చెప్పి ఆ, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా మనం ఏం మాట్లాడుకున్నాం అప్పుడు? వీళ్ళు మెల్లిమెల్లిగా పాఠశాలలు ప్రారంభించడం కానివ్వండి, అంటరానితనం ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించడానికి చాలా ట్రై చేశారు. అండ్ ఇదే టైంలో అరిగ రామస్వామి గారు కానివ్వండి, భాగ్యరెడ్డి వర్మ గారు కానివ్వండి, బిఎస్ వెంకట్రావు గారు కానివ్వండి, మిగతా చాలామంది దీని మీదే ఫైట్ చేస్తూ వస్తున్నారు కదా. అంటే ఒక సోషల్ ఈవిల్స్ వైపు ఏవైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళ సైడ్ రిప్రజెంటేషన్ కావాలి అని చెప్పి జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారు పోరాటం చేయడం, ఇలా ఇది కూడా ప్యారలల్గా జరుగుతుందన్నమాట. మెల్లిగా ఇక్కడి నుంచి ఈ అవేర్నెస్, చైతన్యం, సంఘ సంస్కరణ ఇక్కడ నుంచి వీళ్ళందరూ జాతీయ ఉద్యమంలోకి వెళ్ళిపోతారనమాట. ఇవంతా మనం మార్చుకోవాలంటే ముందు మనం స్వేచ్ఛగా ఉండాలి, ముందు మనకి స్వాతంత్రం రావాలి, మన ఓన్ రూల్స్ మనం రాసుకోవాలి అన్న భావనలోకి వచ్చి మెల్లిగా వీళ్ళందరూ స్వాతంత్ర ఉద్యమం వైపు వెళ్ళిపోతారనమాట. ఓకే, అట్లా హరిజన ఉద్యమం అనేది మెల్లిగా తగ్గిపోయి 1934 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు. ఎవరైతే లీడర్స్ ఈ మూమెంట్స్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు. ఇంకా మనం కొత్త మూమెంట్ తీసుకొద్దామన్నా, లేదంటే ఏ కొత్త ఐడియా ప్రాపగేట్ చేద్దామన్నా అదంతా కాంగ్రెస్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకొని రాసుకోవాల్సిన నోట్స్ అనమాట. సో ఇది అయిపోయింది. రేపు క్లాస్లో ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఆదివాసీ ఆ, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో రామ్జీ గోండ్ గారి గురించి, కొమరం భీమ్ గారి గురించి అది రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో స్వాతంత్ర పోరాటం హైదరాబాద్ రాజ్యంలో ఫస్ట్ స్టార్ట్ అయింది ఎట్లా? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచే స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గోల్స్ ఏంటి అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత రేపు ఈ ఆదివాసీ ఉద్యమాలు మాట్లాడుకున్న తర్వాత కాంగ్రెస్ని ఎట్లా బ్యాన్ చేసిర్రు, బ్యాన్ చేసిన తర్వాత ఫస్ట్లో కానూన్ చా ముబారక్ అని చెప్పి కొన్ని రాజ్యాంగ సంస్కరణలు తీసుకొని వస్తాడు నిజాం. ఓకే, అవి తీసుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ దాని మీద ఎలాంటి అభిప్రాయాలు వెలబుచ్చింది, ఆ, దాని సైడ్ నిజాం ఏమన్నాడు అని చెప్పి ఆ డిస్కషన్స్ అన్నీ బాధ్యతాయుతమైన గవర్నమెంట్ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది, వీళ్ళు ఎలాంటి డిస్కషన్స్ దాని మీద చేశారు, ఇంకో సైడ్ ఎంఐఎం ఏం ప్రాపగేట్ చేస్తుంది, అవంతా రేపు క్లాస్లో చూద్దామమ్మా. ఆ, దాని తర్వాత ఎల్లుండి క్లాస్లోకి వచ్చేసరికి జాయిన్ ఇండియా ఉద్యమం వరకు మనం ఎల్లుండి క్లాస్ కల్లా కంప్లీట్ చేసుకుందాం. ఎంఐఎం ఏంటి, నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తారు, అదంతా చేసుకొని దాని తర్వాత కొంచెం ఒక 4-5 డేస్ క్లాసెస్ ఉండవు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం మన క్లాసెస్ని కంటిన్యూ చేసుకుందాం. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.